హాయ్ హలో అండి, నేను మీ రషీదా లేడీస్ టైలర్. చూడండి, బయట వర్షం అయితే ఇదిగో ఇలా పడుతుందండి. ఫుల్గా వర్షం పడుతుందండి. చూడండి, గోడలు అవి అన్నీ తడిసిపోయినాయి. ఫుల్గా పడుతుందండి వాన. ఇంట్లో అయితే వేడివేడిగా కారం దోశలు వేస్తున్నానండి, ఆనియన్ కారం దోశలు. వర్షం పడుతుంటే ఇప్పటికిప్పుడు దోశ పిండి ఎలా వచ్చిందని మాత్రం అడగొద్దండి. నేను మిషన్ కుట్టుకుంటాను కాబట్టి రోజు టిఫిన్ అవసరం కాబట్టి మాకు నేను బయట నుంచి అయితే అసలు తెప్పించనండి. అందుకని అట్టుపిండి, ఇడ్లీ పిండి సండే రోజు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అది డైలీ వేసుకుంటాం కానీ ఇలా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసే టైం ఉండదండి. ఊరినే దోశలు వేసి ఇచ్చేసేస్తాను. చట్నీ కూడా చేస్తే చేస్తా, లేకపోతే కనుక ఏది ఉంటే అది టమాటా చట్నీనో కారప్పొడో ఏది ఉంటే అది నంచుకొని తినేస్తారండి. ఒక సండే రోజు ఇలా వర్షం పడ్డప్పుడు మిషన్ పెట్టినప్పుడే కొంచెం ఇలా చేస్తూ ఉంటాను టైం దొరికినప్పుడు. లైట్గా ఆనియన్ చల్లుకొని కారం చల్లానండి. చూడండి, ఇలా వేసుకుంటే దోశలు ఈ వర్షానికి చక్కగా బాగుంటాయండి. ఇలా వాన పడుతున్నప్పుడే ఏమైనా తినాలనిపిస్తుందండి. మామూలు రొటీన్గా అయితే మామూలు దోశలు వేసి చేస్తాను. ఆదివారం కానీ ఇట్లా వర్షం పడ్డప్పుడు సెలవు దొరికినప్పుడు చక్కగా ఇలా కొంచెం టేస్టీగా ఇలా వేసి పెడతానండి ఇంట్లో వాళ్ళకి. చూడండి ఎంత బాగా కాలుతుందో. చక్కగా దోరగా కాలనిచ్చి హోటల్లో ఎన్ని తెచ్చుకుంటే కడుపు నిండుతుందండి. కడుపు నిండదు, ఒక్కళ్ళకి కూడా తిన్నట్టు ఉండదు. అదే మనం కొంచెం చక్కగా ఇంట్లో ఇలా ఖాళీ దొరికినప్పుడు ఇంట్లో చేసి పెట్టుకుంటే కడుపు నిండా తింటారండి. హోటల్ స్టైల్లో వస్తాయి చక్కగా. చూడండి ఎంత బాగా కాలిందో దోశ. ఇలా కాల్చుకొని పల్లి చట్నీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇలా తింటుంటే ఉంటుందండి. కష్టపడే తినటానికే కదండి. బాబా చాలా టేస్టీగా ఉందండి. మా అమ్మాయికి మా ఆయనకి కూడా వేసిస్తాను ఇలాగే. చూడండి, మా దోశలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇలా వర్షంగా ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా చేసుకొని తింటే బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, టిఫిన్ చేయటం అయితే అయిపోయిందండి. మా వారికి మా అమ్మాయికి కూడా వేసి ఇచ్చాను. చూడండి, ఇలా కొంచెం వర్షం పడిందంటే మా ఆయన నేనేం చేస్తానా అని చెప్పి నేను చూస్తూ ఉంటారండి. మా ఆయన నన్ను మా అమ్మాయి ఏం వెరైటీ చేస్తున్నానా అని. కొంచెం ఇలా వర్షం పడ్డప్పుడు మిషన్ పెట్టినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలా ఏదో ఒకటి కొంచెం వేసిస్తూ ఉంటానండి వాళ్ళకి. ఇప్పటికైతే టిఫిన్ పూర్తయిపోయింది. బయట చూస్తే వర్షం పడుతూనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తానో తెలియదు, కానీ ఏమైనా చేస్తే మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి. వేడివేడిగా ఏమైనా చేస్తే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. టిఫిన్ మాత్రం పూర్తయిపోయిందండి. కొంచెం కష్టం అనుకోకుండా అందరు ఇలానే ఇంట్లో చేసుకొని తినండి, కడుపు నిండుతుంది. బయటది కొనుక్కొచ్చుకుంటే ఒక్కొక్కటి తిన్నా కానీ కడుపు నిండదు కదండి. అదే ఇంట్లో అయితే కాస్త 2-3 తింటారు మగవాళ్ళు. ట్రై చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి.